కొండలు, నదులతో చుట్టూ ఉన్న ఒక చిన్న గ్రామంలో రాజు అనే 10 ఏళ్ల బాలుడు తన తల్లి మీనాతో కలిసి ఉండేవాడు. మీనా తన భర్త జ్ఞాపకంగా ఒక చిన్న వుడ్ బాక్స్ ఉంచింది. అందులో మెడల్స్, యూనిఫార్మ్ బ్యాడ్జ్ మరియు ఓ తెరవని ఉత్తరముండేది. ప్రతి సాయంత్రం రాజు పొలాల అంచున కూర్చుని సూర్యాస్తమయాన్ని చూస్తూ తన తండ్రిని ఊహించేవాడు. ఒక చల్లని శీతాకాల సాయంత్రం మీనా తీవ్రమైన అనారోగ్యానికి లోనైంది. ఆమె చివరగా పెట్టెను రాజుకు ఇచ్చింది. తల్లి చనిపోయిన తరువాత రాజు మొదటిసారి ఆ ఉత్తరాన్ని తెరిచాడు. అతని చేతులు వణికాయి. ప్రియమైన మీనా, లేదా రాజు, ఈ లేఖ చదువుతున్నావంటే నేను తిరిగా రాలేకపోయే అవకాశముంది. కాని నేను నీతోనే ఉన్నాను. ధైర్యంగా ఉండు. గడిచింది. రాజు పెద్దవాడయ్యాడు, చదివాడు. చివరికి తండ్రిలాగే సైనికుడయ్యాడు. తర్వాత రాజు తన గ్రామ పాఠశాలకు వచ్చి పిల్లలకు ప్రేమ, ధైర్యం, తల్లుల త్యాగం గురించి చెప్పాడు. ఒక చిన్నారి అడిగాడు, సార్, ఆ లేఖ ఏమైంది? రాజు నవ్వుతూ చెప్పాడు, అది ఇంకా నా హృదయంలోనే బతికే ఉంది. అప్పుడు రాజు ఆ పాత పొలాల వద్ద కూర్చుని మరొక్కసారి సూర్యాస్తమయ్యే వరకు చూస్తూ